షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. సో రిలేషన్షిప్లో భార్య అయినా భర్త అయినా ఇద్దరు కూడా ఏ పని చేసినా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుందని మీరు ఇప్పటివరకు ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది. బట్ ఇద్దరిలో ఎవరికైనా కూడా వాళ్ళ పార్ట్నర్ మీద అసంతృప్తి ఉంది అని చెప్పే సంకేతాలు ఏంటి సార్? ఆ స్టేజ్కి ఎందుకు వస్తారు? వెరీ ఇంపార్టెంట్. అసంతృప్తి మిగిలిపోతే అక్కడ లవ్ నిలవదు ఇంకా. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ్స్ క్లియర్ చేసుకోకపోతే, ఒక డిస్కషన్ అయిపోయాక నేను చెప్పుకోలేకపోయాను అని ఉన్నా, చిన్న చిన్న విషయాల మీద స్పాయిల్ అయిపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాంగ్డ్ అని చెప్తాం మేము, 3 రకాలుగా. లవ్ వాంటెడ్, లవ్ టు బీ గివెన్, లవ్ ఎస్టాబ్లిష్డ్ అని 3 లాజిక్స్ ఉంటాయి. అందులో నాకు కావాల్సిన ప్రేమ దక్కలేదు, ప్రేమ, గౌరవం, నాకు కావాల్సిన ఆ టైం, ఇవేవన్నా తీసుకోవచ్చు ఆ పాయింట్స్లో. సో నాకు కావాల్సింది దక్కలేకపోవడం లవ్ వాంటెడ్. ఐ వాంట్ దట్. నాకు ఆ కొంచెం నా మాట వినొచ్చు కదా, కొంచెం నన్ను అర్థం చేసుకోవచ్చు కదా, నేను ప్రేమిస్తున్నాను నన్ను తెలుసుకోవచ్చు కదా, నన్ను కొంచెం ప్రేమించవచ్చు కదా అనే ఒక ఆస్పెక్ట్. లవ్ వాంటెడ్. ఓకే, రెస్పెక్ట్ వాంటెడ్, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి లవ్ ఐఎమ్ గివింగ్. నా ప్రేమ అర్థం చేసుకోవేంటి, నా ప్రేమ అర్థం చేసుకోవేంటి, ఇది చాలా పెద్ద అసంతృప్తి. ఓకే, లవ్ టు బీ, నేను ఇస్తున్న ప్రేమని, నేను ఇస్తున్న గౌరవాన్ని, నీ కోసం నేను పెడుతున్న టైంని నువ్వు అర్థం చేసుకోవేంటి, ఎందుకు దీనిలో ఇంత కన్ఫ్యూజన్ అయిపోతుంది, నాకెందుకు నువ్వు గౌరవం ఇవ్వట్లేదు, బికాజ్ వాట్ ఐ ఆమ్ గివింగ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇట్ అనే ఒక మోడ్లో అసంతృప్తి వస్తుంది. ఓకే, వీటితో పాటు వీళ్ళిద్దరికీ కనెక్ట్ కాకుండా దే ఆర్ డిఫరెంట్ పేజెస్లో ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేక. అంటే నేను ఈ మధ్య ఒక సెషన్లో చెప్తుండే, వాళ్ళు అదే మాట్లాడతారు, దే ఆర్ టాకింగ్ సేమ్, యు ఆర్ టాకింగ్ సేమ్, కానీ ఇద్దరు మాటకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నాను పేవ్మెంట్ అన్నాను, ఆ మంది ఫుట్పాత్ అంది. రెండు ఒకటే, కానీ ఫుట్పాత్ అను అంటే పేవ్మెంట్ అను అని గొడవ. రెండు ఫుట్పాతేరా బాబు. ఇప్పుడు ఇందులో మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఈయన అంటున్నాడు, ఆమె అంటుంది. కానీ మధ్యలో వచ్చేసరికి నువ్వు బాగా చూసుకోవాలి కానీ ఇలా చూసుకోవాలి, ఆయన చెప్పేది బాగా చూసుకోమని, కానీ నువ్వు అది ముందే ప్లాన్ చేయొచ్చు కదా. ఇట్లాగా చిన్న చిన్న మాటల మధ్యలో డిఫరెన్సెస్ వల్ల కూడా దే ఆర్ బోత్ ఆన్ లవ్ టు బీ ఎస్టాబ్లిష్డ్లో ఉండిపోతారు. లవ్, రెస్పెక్ట్, టైం, వాట్ ఎవర్. సో ఇది అర్థం చేసుకుంటే నిజంగా కాపురాలు చాలా చాలా బాగుంటాయి. రిలేషన్షిప్స్ బాగుండాలంటే వాళ్ళు ఇస్తున్న ప్రేమను నేను తీసుకోగలుగుతున్నానా, నేను కావాల్సినంత ప్రేమ, రెస్పెక్ట్, గౌరవం, టైం ఇస్తున్నానా, ప్లస్ ఇప్పుడు దాకా ఉన్నది ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చూశాను ఒక భర్తని, అన్నీ చేస్తున్నాము ఇంట్లో, కానీ ఇంకోటి ఏదో చేస్తే కానీ నువ్వు నాకు నిజంగా ఆ ఒక్కటి నువ్వు మారకపోతే నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనట్టే, మిగతావన్నీ ఆ ఇష్టంతోనేగా చేస్తున్నాను అని ఆ ఒక్క విషయం నా కోసం వదలలేవా అని. సో గొడవంతా ఎక్కడొస్తుందంటే, లవ్ ఇప్పటిదాకా ఉన్నది ఫైన్, ఇంకేదైనా బెటర్మెంట్ కావాలంటే అక్కడి నుంచి వర్కౌట్ చేసుకోవచ్చు అనేది తెలియకపోతే అసంతృప్తిగా ఉండిపోతుంది. దట్ ఆ రిలేషన్షిప్ ఒక ఎంత చేస్తున్నా ఏంటి అనేది ఉంటుంది. ఇది ఫిజికల్గాను, మెంటల్గాను, ఎమోషనల్గాను చాలా డ్రైనింగ్గా ఉంటుంది. మనకి ఎమోషనల్, మెంటల్ విషయం మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రాసెస్లు, కొంతమందికి ఓసిడి లాంటిది, వాళ్ళకి ముందు అంత నీట్గా ఉండాలనో, లేకపోతే నువ్వు ముందు రాగానే కాళ్ళు కడుక్కుని రావాలనో, సింపుల్ స్మాల్ థింగ్స్ ఉంటాయి, దాన్ని పెస్టర్ చేస్తూ ఉంటారు. ఇది మెంటాలిటీ ప్రాబ్లమ్స్. ఇది వాళ్ళు కడిగిన చేతులే కడుగుతారు, లేకపోతే నువ్వు ఐరన్ బట్టలే వేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న నేర్పించలేదా, నువ్వు అక్కడ బట్టలు పడేసావేంటి, మా ఇంట్లో ఫస్ట్ మా అమ్మ తీగ మీద ఆరేసేది, కూరలో ఫస్ట్ కూర వండుకోవాలి తర్వాత పప్పు చేయాలి, ఈ టైప్లో సిల్లీ థింగ్స్ ఉంటాయి, మోస్ట్ సిల్లియెస్ట్ థింగ్స్. కానీ వాళ్ళకి అది మెంటల్లీ చాలా పెద్ద ప్రాబ్లం. నేను చూసిన కొంతమంది కపుల్స్లో హస్బెండ్ వెరీ పర్టికులర్, ముందు ప్లేటు తర్వాత గ్లాస్లో వాటర్ పెట్టాకే వడ్డించాలి, ఈ టైప్లో. అసలు సెన్స్ లేదు. అది మెంటాలిటీ రిలేటెడ్ ప్రాబ్లం. అది దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఏ కాపురం నిలవదు. అది ఎవడికి వాడు కరెక్ట్ చేయాలి, పక్కనోడు చేస్తున్నా అర్థం కాదు. సో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, దీనికి ఎందుకు నేను అంత గొడవ పడుతున్నాను, అసలు దీనికి ఎందుకు నేను అంత అసంతృప్తిగా, నేను ఎన్నిసార్లు చెప్పినా ప్లేట్ పెట్టి వాటర్ పెట్టదండి, వాటర్ మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకోవాలండి,
ఆమెకు అది ఎక్కట్లేదేమో, ఆమెకు దట్ థింగ్ యూ కెన్ అడ్జస్ట్. ఓకే, నేను వాటర్ తెచ్చుకుంటాలే, ఇంకా చెప్పను. కొన్ని విషయాలు వీ కెన్ వర్కౌట్ అవుట్. అలా లేనన్ని రోజులు అసంతృప్తిగా ఏమనిపిస్తుందంటే, నేను అడుగుతున్నా కదా కావాలని వాటర్ పెట్టదు అనే కొన్ని వదిలిపెట్టాలి. దట్స్ ఓకే, షీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. తనకి కొన్ని నచ్చవు, ఇతనికి కొన్ని నచ్చవు, దట్స్ ఓకే అని అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఎమోషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికంటే ఎక్కువ. ఈ ఎమోషనల్ రిలేటెడ్ అసంతృప్తిలో వీళ్ళు వాళ్ళ ఎమోషన్ని తీసుకెళ్ళి ఒకదానికి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మా నాన్నతో నువ్వు మంచిగా మాట్లాడితే నాకు నువ్వు హీరోగా కనిపిస్తావు. వాడు మాట్లాడలేడు, వాళ్ళ అమ్మని చూడగానే కోపం వస్తుంది. ఆమె ఎలా మాట్లాడుతుందండి, గుచ్చినట్టు మాట్లాడుతుందండి. ఆమె సంగతి మీకు తెలియదు సార్ అని నా దగ్గరికి వచ్చినట్టు నాతో గొడవ పడతారు. నేనంటాను, ఆమె గుచ్చినట్టు మాట్లాడినా నష్టపోయేది ఎవరు? నీ ఫ్యామిలీ, నీ భార్య, నువ్వు. సో అందుకని అక్కడ గుచ్చినట్టు మాట్లాడినకో అక్కడతో నువ్వు దాన్ని ఎండ్ చేసి ఇక్కడ వైఫ్ ముందు మాత్రం మీ పేరెంట్స్ సూపర్, అసలు మీ పేరెంట్స్ గ్రేట్ అసలు అని మాట్లాడు. యూ హ్యావ్ టు డూ దట్. ఇక్కడ దీన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే, నువ్వు అక్కడ నిజంగా నీ అత్తని నువ్వు మార్చేసిన ఇక్కడ నీ వైఫ్ నీకు దూరం అయిపోతే పాయింట్లెస్. అంత సింపుల్ థింగ్ కూడా అర్థం చేసుకోరు చాలామంది. ఇక మెయిన్ అసంతృప్తికి కారణము దేర్ విజన్ ఆఫ్ ఫిజికల్ లవ్ ఆర్ ఆ టచ్ ఉండాలి, బయటకు తీసుకెళ్ళాలి, పార్క్ తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, నాతో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి, అన్ని డెసిషన్స్లో నన్ను ఇంక్లూడ్ చేయాలి. భార్యాభర్తలు వైఫ్కి ఉండే చాలా అసంతృప్తితో నా మాట ఆయన పట్టించుకోడు, నేను చెప్తున్నా నా సజెషన్ వినడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ భర్త అయినా సరే, ఏ భార్య అయినా సరే, ఇద్దరు మాట్లాడుకున్నాకే నిర్ణయం. ఆ నిర్ణయం నచ్చకుండా తీసుకున్నా సరే, ఒకసారి తీసేసుకున్నాక అది పర్మనెంట్. సో ఇది రాకపోతే అసంతృప్తిగానే ఉంటారు. ఒకసారి అసంతృప్తి వస్తే మైండ్ విల్ సర్చ్ వే అవుట్. బయట వెతకడం స్టార్ట్ చేస్తుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది. సో ఎక్కడుంటే అసంతృప్తి అక్కడక్కడ ఫినిష్ చేయాలి. ఎలాగా? బై కమ్యూనికేషన్. మాట్లాడుకోండి, ఏంటి ప్రాబ్లం అని ఇద్దరికి మాట్లాడుకోండి. ఆ మాట్లాడుతున్నప్పుడు గొడవ రూపంలో మాట్లాడకుండా ప్యార్సే మాట్లాడుకోండి. ఎంత చెయ్యగలమో చేయండి. గుంజుకునే కంటే ఎంత చేస్తే అంత మంచిది. నేను అందుకే ఎప్పుడైనా రిలేషన్షిప్స్ అంటే డీల్ అంట. నువ్వు ఎంత డీల్ వదిలితే అంత మంచిగా నీ మాంజ కట్టేస్తుంది, లేకపోతే ఇంకా ఇబ్బంది పడతావు. సో డీల్ లీవ్ ఎంత వదలగలవో అంత వదులు. ఎంత ఇక్కడ పెట్టుకుంటావో అంత గొడవ పెరుగుతుంది. సో వదలడానికి ట్రై చేయి. ప్రొవైడెడ్ వాళ్ళు నార్సిస్టిక్ కాకపోతే, వాళ్ళు రూడ్గా లేకపోతే, నిన్ను టోటల్గా నాశనం చేయకపోతే మిగతావన్నీ నడుస్తాయి. కొంతమంది సైకోపాత్స్ ఉంటారు, నార్సిస్ట్ ఉంటారు, ఓన్లీ కోపంతో డీల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో గట్టిగా డీల్ చేయాలి. అదర్వైజ్ ఏ అసంతృప్తి వదలకండి. చిన్నవి ప్రేమగా ఉండండి. లైఫ్ ఈజ్ లవ్. అందులోనూ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్ లవ్. అది ఎంజాయ్ చేయడం. ఒకసారి ఆ టేస్ట్ చూశాక లైఫ్లో ఇంక ఏ ప్రేమ మనకు వద్దు, ఎవ్వరు బయట ఏ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వద్దు, నా వైఫ్ ఇస్ నా హస్బెండ్, నా వైఫ్, మేము కలిసి ఉంటే చాలు అనేవాళ్ళు నిజంగా చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్. ఎలా ఉంటాయి సార్ ఆ సిమ్టమ్స్? వాటిని ఎలా గుర్తించాలి మనము? అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గొడవపడి సైలెంట్ అయిపోతారు. అంటే ఇంకా నేను చెప్పినా అర్థం కాదు అనేది ఒకటి వస్తుంది, నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి నిరంతరంగా వాళ్ళని వాళ్ళు దేంట్లోనూ ఎంగేజ్మెంట్ చేసుకుంటూ, ఎందులోనో బయట ప్రపంచంతో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నీతో సమయం స్పెండ్ చేయడము, నీతో ఉండడము, మాట్లాడడము తగ్గించేస్తూ పోతారు. సడన్లీ తెలియకుండా వాళ్ళకి అన్అవాయిడబుల్గా దుఃఖం వస్తూ ఉంటుంది. నిజంగా కూడా మీరు గమనిస్తే ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో తెలియని దుఃఖం, ఇంకెందుకు లైఫ్, ఎందుకు బ్రతకాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. దీంతోపాటు పిల్లల విషయంలోకి వచ్చేసరికి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ విషయంలోకి వచ్చేసరికి చాలా లూజ్ అయిపోతారు. ఇంకా నేను చేయలేను, నేను ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీస్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే జీవితంలో అసంతృప్తి మిగిలిపోయింది. ఆ అసంతృప్తిని ఎక్కడ మనం హోల్డ్ చేయాలి? ఓకే, లవ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ లవ్ గివింగ్, వీటిలోంచి సెలెక్ట్ చేసుకుని చూసుకుని, నా ప్రేమ అర్థం కావట్లేదా, నేనేమన్నా ఇవ్వాలా, ఆర్ వాళ్ళ సైడ్ నుంచి మనం ఏదైనా వస్తుంటే సరిగ్గా రెస్పాండ్ కావట్లేదా చెక్ చేసుకోవాలి. సో మీరు అన్నట్టుగానే ఈ 3 యాంగిల్స్లో కనుక మనం ఎక్కడైనా ఈ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇవి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.